హాయ్ నాన్న. అమ్మగా ఒక మాట. ఒక తల్లి ప్రాణం పణంగా పెట్టి బిడ్డకు ప్రాణాలు పోస్తుంది. ఒక తండ్రి అన్ని రకాలుగా ఓడిపోయి బిడ్డను గెలిపిస్తాడు. భార్య విషయంలోకి వచ్చేలోపు తన అందరి ముందు తల దించుకొని భర్తని బయట ప్రపంచంలో తల ఎత్తుకొని బ్రతికేలా గెలిపిస్తుంది. తను ఓడిపోతుంది. ఇంట్లో అత్తమామ ముందు కావచ్చు, మరుదుల ముందు కావచ్చు, బావ అయిపోవచ్చు, ఆడబిడ్డలు అయిపోవచ్చు. ఇందరి ముందు అన్ని రకాలుగా కూడా తల వంచుకొని మాట్లాడితే గొడవలైతాయి, గొడవలైతే పరువు పోతుంది అని మౌనంగా తన తల దించుకొని ఓడిపోయి భర్తని తల ఎత్తుకొని బ్రతికేలా గెలిపిస్తుంది. ఈ ముగ్గురు లేకుంటే ఒక మనిషి జీవితము లేదు, గెలుపు లేదు. అనుకుంటూ ఉంటారు, నాకేంటి, నేను మగవాని అయ్యాను, నేను కష్టపడి సంపాదిస్తున్నాను, బ్రతుకుతున్నాను, నాకు ఎవరు సాయం లేకున్నా నేను బ్రతుకుతాను అని అనుకుంటూ ఉంటావు. అది అన్ని మూర్ఖత్వమే అవుతుంది. వాళ్ళు అన్ని రకాలుగా ఓడిపోతేనే నువ్వు ఈరోజు ఒక మనిషిగా గెలిచావు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొని ఉంటే నిన్ను ఎందుకు గెలిపించాలి, నీకు ఎందుకు ప్రాణం పొయ్యాలి అని ఆలోచించింటే అసలు నీ జీవితంలో గెలుపు కాదు కదా, మనిషిగా కూడా ఈ భూమి మీద ఉండవు. అన్ని రకాలుగా వాళ్ళు ఓడిపోతేనే ఈరోజు నువ్వు గెలిచావు. గెలుపుకి కారణం ఆ ముగ్గురే అని నువ్వు తెలుసుకునే లోపు నీతో వాళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ నీ గెలుపుకి కారణం ఆ ముగ్గురు. అది గుర్తించావు అనుకో, నీ జీవితంలో ఓటం అన్నదే ఉండదు. అది ఆలోచించుకున్నానా. జాగ్రత్త.